తీయడం లేదు. రమ్య 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 ట్యాప్ పిలిచింది, నీళ్లు పోతున్నాయి, కనపడడం లేదు. రమ్య తను లోపల లేదు బావా. ఏమైందండి? తను లోపల లేదు. బాత్రూమ్ లో కొళాయి తెరిచిపెట్టి ఎక్కడికి వెళ్ళుంటుంది? గంగా చెప్పిందాన్ని బట్టి రమ్య రాత్రి నుండే రూమ్ లో లేనట్టు అనిపిస్తోంది. నాకు చాలా భయంగా ఉందన్నయ్య. నువ్వేం భయపడొద్దు, ఇక్కడే ఎక్కడో ఉంటుంది. వెళ్ళండి, వెళ్ళి అంతా వెతకండి. వెళ్ళండి. రమ్య 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 దేవి, ఏమిటయ్యా? మొత్తం అన్ని చోట్ల వెతికాను, రమ్య కనబడలేదు. ఏంటి కనిపించట్లేదు? బుద్ధి లేకుండా ఏ పని చేయకు. ఆ రాజకీయవేత్తన్నాడు కదా, వాడే రమ్యని ఏదో ఒకటి చేసుంటాడు. వాడలా చేయడం మనకు ఒక రకంగా మంచిదే. శాంతిని అరుణ్కిచ్చి చేయడానికి ఇదొక మంచి అవకాశం. ఇది కరెక్ట్ గా యూజ్ చేసుకుని శాంతిని అరుణ్కిచ్చి చేసేయాలి. అర్థమైందా? నువ్విలా వెతకడం మానేసి వెళ్ళి మెగ్గు. కిచెన్ లో వెతుకుతాను. రమ్య రమ్య ఎక్కడికి వెళ్ళింది? రమ్య 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 రమ్యనా? తనని నువ్వెందుకు వెతుకుతున్నావు? రమ్య ఇక్కడ కనిపించట్లేదు నాన్న. తను కనిపించకపోతే మూల కూర్చొని ఏడువు. సంతోషపడకుండా పైగా వెతుకుతోంది. వెళ్ళు, టీవీలో చిరంజీవి సినిమా వస్తుంది, వెళ్ళి చూడుపో. ఇప్పుడు అర్థమైంది నాన్న. ఏరా, రాత్రి నువ్వు ఇచ్చిన విషం కలిపిన పాలు తాగి పైకి చేరిపోయింటుందనుకుంటే పాలు తాక్కుండానే ఎస్కేప్ అయిపోయింది కదరా. ఇప్పుడు ఏమైంది? తను ఎస్కేప్ అయిపోయింది కదా, పని పూర్తయిపోయింది. కానీ తను ఈ ఇంటి నుంచి ఎలా వెళ్ళిందనేది నాకు అయోమయంగా ఉంది నాన్న. దీంట్లో ఏముందిరా అయోమయం? రమ్య ఉండటం అడ్డని మనం అనుకున్నట్టుగా ఆ దేవి కూడా అనుకోనుంటుందిగా. మన వంతు మనం చేసినట్టుగా తన వంతు తను కూడా చేసి ఉంటుందిగా. అయితే ఆ దేవి ఆంటీ రమ్యని ఏదైనా చేసిందని మీరు అనుకుంటున్నారా నాన్న? రేయ్, మనం చేయలేదంటే ఈ పని ఆ దేవే చేసి ఉంటుందిరా, అందులో ఎటువంటి డౌటు లేదు. వాళ్ళు మనకన్నా అడ్వాన్స్ గా ఉన్నారు. వదలకూడదురా, తను చేయటానికి ముందే మనమే చేసేయాలి. ఆ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాను రా. ఏయ్ లీలా, నువ్వు వెళ్ళి రమ్యని వెతుకుతున్నట్టు నటించు. వెళ్ళు. సరేనండి. రమ్య 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 నువ్వు కిందకు వెళ్ళి చూడు, నేను ఇటువైపు చూస్తాను. ఎక్కడికి వెళ్ళిందో తెలియటం లేదే. ఎక్కడికి వెళ్ళుంటుంది అది? రమ్య లీలా, నీకేమైనా కనిపించిందా? ఎక్కడా కనపడలేదు. అయ్యో, తప్పుకోండి, వెళ్ళి చూడాలి. రమ్య 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 రమ్య, అక్క, నా కూతురు ఎక్కడ కనిపించడం లేదక్క. టెన్షన్ పడకుండా ఉండు. వెళ్ళి తమ్ముడితో చెబుదాం. పద పద, చెబుదాం పద. కంగారు పడకు, పదా. ఏంటి కనిపించిందా? తను ఎక్కడా కనిపించలేదు బావా. అన్నయ్య, నా కూతురు ఎక్కడ కనిపించడం లేదు. ఎక్కడా కనిపించలేదా? తనకి ఫోన్ ఉంది కదా, ఫోన్ చేయి. ఫోన్ రింగ్ అవుతుంది కానీ తీయటం లేదు. ఆ రూమ్ లో ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వినిపిస్తోంది, వెళ్ళి చూడండి. ఫోన్ ఎక్కడుంది? ఇదిగో, ఇది రమ్య ఫోనే. ఇలా ఇవ్వు. రమ్య ఫోను ఈ రూమ్లోకి ఎలా వచ్చింది? అదే నాకు అర్థం కావడం లేదు. నాకు అర్థమైపోయింది. రమ్యని నువ్వే ఏదో చేశావు. ఓసి దుర్మార్గురాలా, ఏమిటి నా మీదే నింద వేస్తున్నావు? నాకేం తెలీదు. ఇదిగో తీసుకో. నువ్వే ఏదో చేశావు. నేను చేసుంటే నేను ఒప్పుకునేదాన్ని, కానీ నాకేం తెలీదు. అనవసరంగా నన్ను అనుమానించుకో. రమ్య పేరు చీటీలో వచ్చినప్పుడే అల్లుడి మీద నింద వేసి నీ కూతురికి కట్టబెడదామని పథకం వేసిందాని కదా. కన్నా తల్లిలా ప్రవర్తించావా? ఎంత పెద్ద నాటకం ఆడావు. ఇప్పుడు ముహూర్తాలు పెట్టిన తర్వాత ఊరికే ఉంటావా నువ్వు? మంజు, ప్లీజ్ మంజు, నా కూతురుని అరుణ్కిచ్చి చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజు నేను తప్పు చేసిందే నిజమే. కానీ ఈ రోజు నిజంగా నాకేమీ తెలీదు. నా మాట విను మంజు, నన్ను నమ్ము. నిజంగా నాకేం తెలీదు. నీకంటే ముందడుగు వెయ్యాలని నా కూతుర్నిచ్చి చేయాలనుకున్నాను. నిన్ను మోసం చేసి పెళ్లి జరిపించాలని నేనెన్నడూ అనుకోలేదు మంజు. ప్లీజ్ నన్ను నమ్ము. అయ్యో భగవంతుడా,
నిన్నెలా నమ్మించాలో నాకు తెలియడం లేదే. ఇలా చూడు, నువ్వు ఏం చెప్పినా నేను నమ్మను. అయ్యో, ఇప్పుడు నా కూతురు ఇక్కడ ఉండాలి. నువ్వు ఎక్కడ దాచినా సరే ముందు ఇక్కడికి తీసుకురా, లేకపోతే నేను అస్సలు మనిషినే కాను. మంజు, నువ్వు అనవసరంగా నన్ను అనుమానిస్తే తర్వాత నేను మనిషిగా ఉండను. జాగ్రత్త. నేను అడిగితే నువ్వేమీ చెప్పవులే. నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. వాళ్ళు అడిగితే నిజం బయటపడుతుంది. ఉండమ్మా, తొందరపడుకో. ఇంట్లో ఉన్న సమస్య పోలీస్ స్టేషన్ వరకు వెళ్తే మన గౌరవం ఏమవుతుంది? లేదక్క, పోలీసులు వచ్చి విచారణ చేస్తేనే తను నిజం చెప్తుంది. పోలీసుల్ని రానివ్వండి. వద్దు, తొందరపడద్దు. మనలో ఎందుకు గొడవలు? ఇలా చూడండి, పోలీసులు వస్తే మన కుటుంబ గౌరవమే పోతుంది. అందుకని ఊరికే వదిలేయమంటావా? ఇప్పుడే ఫోన్ చేస్తాను. చెయ్యి, ఎవరికైనా ఫోన్ చెయ్యి. చెయ్యవే. పోలీసులు పిలుస్తారని బెదిరించుకో. ఎవరైనా నేను చూసుకుంటాను. చెయ్యి, చెయ్యవే. ఫోన్ చెయ్యి. తోడబుట్టిన చెల్లెళ్ళలాగా మాట్లాడుతున్నాను. రారా, గొడవ పెద్దదేలా. దీనికోసమేరా నేను ఎదురు చూస్తున్నాను. సమస్య మొత్తం దేవి వైపు తిరిగింది. ఈ సమస్యను పోలీసుల్లాగా తీసుకువెళ్ళామంటే వాళ్లే చూసుకుంటారు. దేవి వాళ్ళ దగ్గర పట్టుబడిపోతుంది. ఆ తర్వాత మనకు అడ్డొచ్చే వాళ్ళు ఉండరు, పోటీకి వచ్చేవాళ్ళు ఉండరు. మాయా రూట్ క్లియర్. నాన్న, నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. నువ్వు పోలీసులకు ఫోన్ చేయి, మిగతా పనులు నేను చూసుకుంటాను. హలో హలో, పోలీస్ స్టేషన్. అమ్మాయి కనపట్టలేదని ఇంట్లోంచి ఫోన్ వచ్చింది. ఎవరు చేశారు? పోలీసులకు ఎవరు ఫోన్ చేసింది? పెళ్లి కావాల్సిన పిల్ల కనిపించట్లేదంటే చూస్తూ ఊరుకోగలమా? అందుకే పోలీసులకు ఫోన్ చేశాను. మన సమస్య పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాలా? నీకు బుద్ధి లేదు? నేనుండి పద్ధతిగా చేయలేదంటే రేపు పత్రికలోనూ సోషల్ మీడియాలోనూ నా పేరు ఖరాబ్ అయిపోతుంది. మీకేం తెలుసు నా పొలిటికల్ కష్టం. మీలో చివరిగా అమ్మాయిని ఎవరు చూశారు? ఈ అమ్మాయి గంగే చూసింది. చెప్పమ్మా. సార్, రాత్రి నేను తన రూమ్కి పాలు తీసుకెళ్లాను, కానీ నేను తనని చూడలేదు. ఆవిడకు భోజనం పెట్టింది ఎవరు? ఎప్పట్లాగే భోంచేశారా లేక సరిగా భోంచేయకుండా డిస్టర్బ్డ్గా ఉన్నారా? అది సార్, తను నాతోనే ఫోన్ చేసింది. మీరు అనుకుంటున్నట్టు ఏ సమస్య లేదు, తను బాగానే ఉంది. ఆ అమ్మాయి పేరెంట్స్ ఎవరు? మేమే. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఇన్స్పెక్టర్, వాళ్ళు బొంబాయి నుంచి వచ్చారు. మా చెల్లెలే. మాదంతా ఒకే కుటుంబం. మీరు అనుమానపడుతున్నట్టు ఇక్కడ ఏమీ జరగలేదు. సార్, మీరు అన్ని చోట్ల వెతికారా? అన్ని చోట్ల వెతికాను సార్, తను కనిపించలేదు. కావాలంటే మీరు కూడా ఒకసారి వెతికి చూడండి. పోలీసులు వెతికితే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, అందుకే చెప్పాను. కానిస్టేబుల్, అన్ని గదులు బాగా వెతకండి. ఎస్ సార్. సార్, పైన రూమ్లో ఈ లెటర్ దొరికింది. అలాగా? అవును సార్. ఇది మీ అమ్మాయి సంతకమేనా? అవును సార్. సార్, సురేష్ అనే అబ్బాయిని లవ్ చేస్తున్నట్టు, ఇప్పుడు మీరంతా ఏర్పాటు చేసిన పెళ్లి ఇష్టం లేనట్టు ఈ లెటర్లో రాసుంది. అదేంటంటే మీ మేనకోడలికి ఇష్టం లేనటువంటి పెళ్లిని మీరు ఏర్పాటు చేశారు. అందువల్లే తను ఈ నిర్ణయం తీసుకుందనమాట. సో అమ్మాయి లవ్ చేసిన అబ్బాయి దగ్గరికి వెళ్ళింది అనుకుంటాను. తనకి ఇష్టమైన అబ్బాయితోనే జీవించిని అనుకుంటే ఇంతటితో వదిలేయండి, లేదా
మీరు వెతికి పట్టుకోవాలి అనుకుంటే స్టేషన్కి వచ్చి రిటర్న్గా ఒక కంప్లైంట్ రాసివ్వండి. అదేం అక్కర్లేదు సార్, ఎక్కడుందో మేమే తెలుసుకుంటాం. ఓకే సార్, అయితే మేము వస్తాం. ఏ మంజు, నేను నీకు ఎంతగా చెప్పాను? ఏదో నేనే నీ కూతుర్ని కిడ్నాప్ చేసినట్టు అంతగా మాట్లాడావు. నీ కూతురు ఎలాంటిదో ఇప్పుడు నీకు అర్థమైందా? ప్రేమించిన వాడే కావాలని తను మీ ఇద్దరిని కాదనుకొని వెళ్ళిపోయింది. ఇలాంటి అవలక్షణాలున్న అమ్మాయిని కని తన్ని అరుణ్కిచ్చి పెళ్లి చేయాలని మీరు ఆశపడ్డారు. ఇదంతా డబ్బు కోసమే కదా? మీరు ఇంత నీచులు కాబట్టే మీ ఇద్దరు ముఖం మీద మసి రాసి తను పారిపోయింది. ఇకపైనైనా నోరు అదుపులో పెట్టుకో. రావయ్యా. బావా అయోమయంలో ఉన్నాడు. ఇదే సరైన సమయం. ఎలాగైనా మాట్లాడి మన అమ్మాయిని అరుణ్కిచ్చి పెళ్లి చేయటానికి అనుమతి తీసుకోవాల్సిందే. బావా, ఆ? ఏంటి బావా డల్గా ఉన్నారు? ఒంట్లోనూ బాలేదు, మనసు బాలేదు. ఉండదా మరి? డేట్ ఫిక్స్ అయిన తర్వాత అమ్మాయి కనిపించకుండా పోయిందంటే ఆ బాధ ఉండదా ఏంటి? మీరు దాని గురించి ఏం కంగారు పడకండి. మీరు అనుకున్న డేట్కే పెళ్లి జరిగి తీరుతుంది. ఆ అమ్మాయి లేకపోతే ఏమిటి బావా, మా అమ్మాయి ఉంది కదా. సారీ బావా. ఛా, సన్నాసి. మా అమ్మాయి ఏం చెప్పినా కూడా బావ దగ్గర ఎలాంటి రియాక్షన్ లేదేంటి? ఏదో ఒకటి చేద్దాం. తప్పుగా అర్థం చేసుకోకండి బావా. తొందరలో మా అమ్మాయిని చెప్పేశాను. మీ చెల్లెలే అమ్మాయిని సక్రమైన పద్ధతిలో పెంచకుండా ఇలా తయారు చేసింది. మనం ఎంత ఆశగా ఈ ఏర్పాట్లన్నీ చేశాం. అమ్మాయి వెళ్ళిపోవడంతో ఈ ఇంటి మర్యాదే పోయింది. అనుకున్న అమ్మాయితో పెళ్లి కాకపోతే అరుణబాబుకు కూడా బాధ ఉంటుందనుకోండి. 6 సంవత్సరాలుగా జానకి జ్ఞాపకాలతో బతుకుతున్న అరుణబాబు ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నది మీకోసమే. అరుణబాబుకి రమ్య సరిపోతుందా లేదని చీటీలు వేసి నిర్ణయించింది మీరే. కానీ మీరు తీసుకున్న నిర్ణయం వల్ల అరుణబాబుకి అవమానం కలిగింది కదా, అదే బాధగా ఉంది. మీ చెల్లెలి మీద ప్రేమతో మీరు ఈ పెళ్లికి ఒప్పుకొని అవమానాల పాలైనా వాటన్నిటినీ తొలగించటానికి నేనున్నాను కదా బావా. బావా, ఈ ఇంటికి మా అమ్మాయి కోడలుగా రావాలని రాసింది. అందుకనే ఈ పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయిందనుకుని మనస్సు దిటవు చేసుకోండి. మాయని అరుణబాబుకిచ్చి పెళ్లి చేయాలనే నిర్ణయానికి రండి. ఇక ఆలస్యం చేయటంలో అర్థమే లేదు. నేను బాగా ఆలోచించాను బావా. అదే సరైన నిర్ణయం బావా. అయ్యగారు, ఇదిగో మాత్ర వేసుకోండి. ఏమైంది? ఎందుకు టాబ్లెట్? నొప్పి తగ్గింది అయ్యగారు. ఏమి చెప్పకుండా వెళ్ళిపోతున్నాడేంటి? ఇప్పుడు నాకు కదా గుండె నొప్పి రావాల్సింది. అయ్యగారు బాధపడే విధంగా ఏం మాట్లాడకూడదని డాక్టర్ గారు చెప్పారు. అయ్యగారు విశ్రాంతి తీసుకోవాలి. మనం అసలు విషయాన్ని చెప్పడానికి వచ్చినప్పుడే ఈయనకి ఇప్పుడీ గుండె నొప్పి రావాలా? మన టైం అసలు బాగున్నట్టు లేదు. ఈ ఫోటో నిక్కడెవరు పెట్టారు? ఈ ఫోటోని నా రూమ్లో కదా పెట్టాను. ఇక్కడికి ఎలా వచ్చింది?
గారు తలుపు కొట్టి చూశాను, సమాధానం లేదు. అరుణ్, రండి నాన్న. చిన్నపిల్ల తనొకరిని ప్రేమించాను అని చెప్పుండొచ్చు. తొందరపడింది. నువ్వు ఇదేది మనసులో పెట్టుకోకు. మన చేతిలో ఏముంది? మన నుదుటను ఏం రాసిపెట్టుంటే అది జరిగి తీరుతుంది. ఇలా జరగాలని రాసిపెట్టుంది. అంతా విధిరాత. మీరు నమ్మిన ఆ విధే చీటీలు వేసి చూసినప్పుడు రమ్యని సెలెక్ట్ చేసింది. కానీ ఏమైంది? మనకు అనుకూలంగా ఏదైనా జరగడం కోసం విధితో ముడిపెట్టడం అనేది వర్కౌట్ అవ్వదు నాన్న. ఏంటి? ఏది వర్కౌట్ అవ్వదు చెప్పరా? నా పెళ్ళి నాన్న. ఏ? నేనిష్టపడి కోరుకున్న నా జీవితం నాకు దొరకలేదు. మీ ఇష్టం కోసం నేను ఒప్పుకున్న ఈ పెళ్లి కూడా జరగలేదు. నాకు అదృష్టం లేదనుకుంటా. అందుకని ఈ పెళ్లి టాపిక్ని ఇంతటితో వదిలేద్దాం నాన్న. మీరు సడన్ గా ఇలాంటి ఒక ఏర్పాటు చేయడం వల్లే పాపం మంజు అత్తయ్యకి మామయ్యకి ఇలా అవమానం జరిగేలా చేసింది రమ్య. మనమే రమ్యకి తనకు నచ్చిన వాడినిచ్చి పెళ్లి చేద్దాం నాన్న. ముందు నీ పెళ్లి వ్యవహారం పూర్తవనాయి. ఆ తర్వాత నువ్వు చెప్పినట్టు చేద్దాం. నాన్న, ఇంకో ఇద్దరు వరుసైన వాళ్ళు ఉన్నారా? వాళ్ళు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అది మనసులో పెట్టుకుని మాట్లాడు. అరుణ్, అందరి జీవితంలోనూ 2 రోజులు చాలా ముఖ్యమైనవి. ఒకటి వాళ్ళ పుట్టినరోజు, రెండవది అసలు తామెందుకు పుట్టామో తెలుసుకున్న రోజు. మనం పుట్టటం, పెరగడం మన సంతోషం కోసం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళ సంతోషం కోసం కూడా. అది చాలా ముఖ్యం. లేదు, నా ఇష్ట ప్రకారమే నేను జీవిస్తాను అంటే దానికంటూ ఓ వయసు ఉంది. ఆ విధంగా కాకుండా అందర్నీ అనుసరిస్తూ వెళితే మంచిది. ఇలా చూడు, నువ్వు నా మాట ప్రకారం పెళ్లి చేసుకోవటం వల్ల నా సంతోషం మాత్రమే కాదు, బంధం తెగిపోకూడదు అనుకుంటున్న దేవి, ధర్మ అందరి సంతోషమూ ఉంది. ఏదో రమ్య చేసిన తప్పు వల్ల అందరి సంతోషాన్ని చెడగొట్టొద్దు. అది కాదురా నేను చెప్పేది. ఈ ఒక్కసారి నా మాట విను అరుణ్, ప్లీజ్. అయ్యో, ఏంటన్నా మీరు నన్ను ప్లీజ్ అని బతిమాలడం ఏంటి? నేనేం చెప్పినా ఇప్పుడు మీకు అర్థం కాదు. సరే, మీ ఇష్టం. మీకేమనిపిస్తే అలా చేయండి. ఈ ఒక్క మాట చాలు. ఖచ్చితంగా మనకే జాక్ పాట్. ఫుల్ మెజారిటీతో గెలిచేలా ఉన్నావే. కానీ ఒక కండిషన్, ఇదే ఫైనల్ అటెంప్ట్. ఇంతకు మించి మన సంతోషం కోసం ఇంకొకరి మనసుని బాధ పెట్టొద్దు నాన్న. అదంతా నేను చూసుకుంటాను. అరుణ్, ఇలా చూడు, ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై, పీతలు అన్నీ ఉన్నాయి. తృప్తిగా తిను. అరుణ్, వీటన్నిటినీ నీకోసం నేనే స్వయంగా వండాను. ఎందుకత్తయ్య ఇవన్నీ మీరు చేయడం? అవే మాటలు అరుణ్. నా అల్లుడికి నేను చేయకపోతే ఇంకెవరు చేసి పెడతారు? ఆ రోజు శాంతి విషయంలో అలా నడుచుకున్నందుకు నీకు నా మీద కోపం ఉండొచ్చు. ఆ రోజు నేను అలా ప్రవర్తించింది నిన్ను అవమానపరచడానికి కాదు, ఎలాగైనా నా కూతుర్ని నీకిచ్చి కట్టబెట్టాలని.
ఆ రోజే నీకు శాంతికి పెళ్లి జరుగున్నా కూడా నువ్వు ప్రశాంతంగా ఉండుండొచ్చు. హా, ఇప్పుడు ఈ రమ్య ఇల్లొదిలి పారిపోయి అందర్నీ అవమానాల పాలు చేసింది. హా, ఇప్పుడు ఏవి మించిపోలేదు అరుణ్. శాంతిని మీకిచ్చి పెళ్లి చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నువ్వు మీ నాన్నగారితో దేవతయ్య కూతుర్ని పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట చెప్పు, సరిపోతుంది. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఉమ్? ఓ, ఏమిటి బాబు ఇలా మౌనంగా ఉంటే ఎలా చెప్పు? ఏది మాట్లాడే పరిస్థితిలో నేను లేనత్తయ్య. అది కాదు బాబు. ప్లీజ్. సర్లే, నాకు అర్థమైంది. రమ్య అలా పారిపోవడం మీకెంతో బాధ కలిగించింది. నా కూతురు నీకోసం ఎప్పుడు వెయిట్ చేస్తుంటుంది. నీకెప్పుడు ఇష్టమో చెప్పు, పెళ్లి ఏర్పాట్లు చేసేద్దాం. సరేనా అరుణ్? ఇప్పుడు నువ్వు తృప్తిగా తిను. దేవసేన